ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు అనే డైలాగ్ అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ దెబ్బకు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం ఉలిక్కి పడుతోంది. మోడీ మూడోసారి అధికారంలోకి కొనసాగాలన్నా, రాహుల్ ప్రధాని కల నెరవేరాలన్నా చంద్రబాబు మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో దాదాపు 20 ఏళ్ల తర్వాత మరోసారి చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాడు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మొదలుకొని ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ పాలన వరకు కింగ్ మేకర్గా మారాడంటే టీడీపీ అధినేత చంద్రబాబు చాణక్యం ఎలాంటిదో అర్థమవుతోంది. గత 2 రోజులుగా ఢిల్లీ మొత్తం బాబు చుట్టూ ఎందుకు తిరుగుతోంది? జాతీయ మీడియా ఛానళ్లు అన్నీ చంద్రబాబు మీద ఎందుకు ఫోకస్ పెట్టాయి? అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చంద్రన్న జపం ఎందుకు చేస్తున్నాయి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే చంద్రబాబు చరిత్ర పుటల్లోకి ఒక్కసారి మనం వెళ్లాల్సిందే. పడిలేచిన కెరటం నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేత ఇందుకు తగ్గట్టుగానే ఉవ్వెత్తున యువ కెరటంలా ఎగిసిపడి ఏపీ ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదు చేశాడు. 1 కాదు 2 కాదు 4 దశాబ్దాల పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చి ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు నారా చంద్రబాబు నాయుడు. 2019 ఎన్నికల తర్వాత బాబు పని అయిపోయిందన్న సూటిపోటి మాటలు, ఆనవాళ్లే లేకుండా చేస్తామన్న హెచ్చరికలకు చెక్ పెడుతూ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అటు ఏపీలో ఇటు కేంద్రంలో కింగ్ మేకర్ గా మారాడు. మొత్తంగా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు సిబిఎన్. అటు గ్లోబల్ లీడర్ గా దూసుకెళ్లిన మోడీ, ఇటు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సైతం ఏపీ వైపు దీనంగా చూస్తున్నారంటే బాబు కంబ్యాక్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు అంటే చాలా మందికి, ముఖ్యంగా ఈ తరం యూత్ కు ఐటీ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ చంద్రబాబు అంటే ఒక చరిత్ర, ఒక నూతన అధ్యాయం. పొలిటికల్ కింగ్ మేకర్ సిబిఎన్. రెండు 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి చంద్రబాబు త్వరితగతిన కోలుకున్నాడు. ఓటమిని విశ్లేషించుకొని ప్రజా పోరాటాలతో వేగంగానే రంగంలోకి దిగాడు. పార్టీ ఏర్పడి 40 ఏళ్లు పూర్తయినందున పార్టీ నిర్మాణంలో యువతని భాగస్వాములుగా చేసి కొత్త నాయకత్వాన్ని అన్ని చోట్ల ప్రోత్సహించాడు. మరోవైపు పార్టీ కార్యక్రమాలను సంఘటితంగా ముందుకు తీసుకెళ్లటంలో శ్రేణులు సవాలుగా తీసుకున్నాడు. మరోవైపు పార్టీ కార్యక్రమాలను సంఘటితంగా ముందుకు తీసుకెళ్లటంలో సవాలుగా తీసుకున్నాడు సిబిఎన్. గ్రామ స్థాయిలో అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, అవమానాలు, ఇబ్బందులు, అక్రమాలను సంఘటితంగా ఎదుర్కొని ముందుకు సాగాడు నారా చంద్రబాబు నాయుడు. ఇలా ప్రజలు, పార్టీ నాయకత్వం సమన్వయంగా కలిసి రావడంతో గట్టి ఓటమి నుంచి బలమైన విజయం వైపు దూసుకెళ్లాడు చంద్రబాబు. అయితే బాబు విజయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షిస్తుంటే ఒక్క జగన్ మాత్రం తీవ్రంగా భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి 164 సీట్లు గెలుచుకొని కేంద్రంలోనూ కీ రోల్ పోషిస్తుంది కాబట్టి. బీజేపీ సరైన మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవటం, ఇండియా కూటమికి మెజారిటీకి కొద్ది దూరంలో ఉండటంతో చంద్రబాబు పైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది కేంద్రంలో అన్ని పార్టీలకి. అయితే ప్రస్తుతం బాబు మోడీకి జై కొట్టినప్పటికీ తన రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తే ఏకంగా ఢిల్లీ పీఠంపై కూర్చోగలడు, ప్రధాని పీఠం దక్కించుకోగలడు. అందుకే మోడీ తన స్థాయిని తగ్గించుకొని బాబు పెట్టిన డిమాండ్లను ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం 5 నుంచి 6 మంత్రి పదవులు, లోక్సభ స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశాడంటే టీడీపీ అధినేత హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒడిస్సా తప్ప మిగతా దేశంలో బీజేపీ మెజారిటీ దారుణంగా పడిపోవటం, 303 స్థానాల నుంచి 240 స్థానాలకు తగ్గిపోవటం, సొంతగా టీడీపీ 16 స్థానాలు సాధించిన నేపథ్యంలో చంద్రబాబు మద్దతు కీలకం కావడంతో బీజేపీ అగ్రనేతలు ఆయనకు అధిక ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఉందని జాతీయ మేడ కోడై కూస్తుంది. ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వ ఏర్పాటు, దాని సుస్థిరతకు చంద్రబాబు కీలకమయ్యారు. అయితే కేంద్రంలో బాబు చక్రం తిప్పటం కొత్తేమీ కాదు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్ నియామకాల్లో కీలక భూమిక పోషించాడు నారా చంద్రబాబు నాయుడు. వాజ్పేయి హయాంలోనూ ఎన్డీఏ కన్వీనర్గా చక్రం తిప్పిన వైనాన్ని జాతీయ మీడియా విశేషంగా ప్రస్తావిస్తోంది. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. భారత రాష్ట్రపతిగా మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని వాజ్పేయి తీర్మానించారు. అయితే ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను సూచించడం కూడా అప్పట్లో హైలైట్. 2014లోనూ ఎన్డీఏలో ఉన్న ప్రత్యేక హోదాపై విభేదించి బయటకు వెళ్లిపోయిన వైనాన్ని కూడా గుర్తు చేస్తుంది. అంతేకాదు ఐటీ, దేశ రహదారుల విస్తరణ, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు, ఇలా ప్రతి అంశంలోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరించాడు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటాడు అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.